మనం కార్బోహైడ్రేట్స్ని, స్టార్చెస్ని, షుగర్స్ని ఎప్పుడైతే మనం కంప్లీట్గా స్టాప్ చేసామో మన బాడీలో నేను గతంలో చెప్పినట్టు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గి ఇంకొన్ని ఎంజైమ్స్, హార్మోన్స్ వాటి పని చేసుకొని ఫ్యాట్ బర్నింగ్ చేసి, అలాగే మన లివర్ ఫ్యాట్ బర్నింగ్ చేసి మనకి ఈ ఎస్పెషల్లీ మీకు ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడే బర్న్ అవడం, ఆ ఏరియానే సైజ్ తగ్గడం జరుగుతుంది. అందుకే ఇంచ్ లాస్ ఎక్కువ ఉంటుంది. అలాగే పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ ఫస్ట్ బర్న్ అవుతుంది కెటోజెనిక్ డైట్స్ చేసినప్పుడు. లేదంటే మీకు ఒబిసిటీ వల్ల వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిజల్వ్ అవుతాయి ఈ పర్టికులర్ డైట్ చేసినప్పుడు. అలాగే ఇది మనం ఇది పర్మనెంట్గా సంవత్సరాల తరబడి లేదా లైఫ్ లాంగ్ చేయమని నేను చెప్పట్లేదు. ఎవరు చెప్పినా సరే కొంత సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఈ డైట్ ప్లాన్ చేసి తర్వాత మీకు నచ్చిన డైట్ చేసుకోవచ్చు. అందులో ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకవేళ మిల్లెట్స్ తింటారా లేకపోతే మళ్ళీ నార్మల్ కార్బోహైడ్రేట్స్ తింటారా మీ ఇష్టం. బట్ ఈ పర్టికులర్ డైట్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం అవగాహన పెంచుకొని కరెక్ట్గా ఈ డైట్ ప్లాన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడు మనం తినేటటువంటి కార్బోహైడ్రేట్స్ లేకపోతే మనం స్టార్చెస్ తింటూ పోతే వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్, బీపీ, డయాబెటీస్ వీటితో కంపేర్ చేస్తే ఈ ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయని ఎవరైతే భయపడుతున్నారో వాటిని అట్ ద సేమ్ టైం వాడికి సొల్యూషన్ ఉండి కూడా అవి రాకుండా ఎట్లా ఈ డైట్ చేయొచ్చు అన్నది కూడా సొల్యూషన్స్ ఉండి కూడా చేయకపోవడం అన్నది అసలు కరెక్టా కాదన్నది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. తర్వాత దీనికి ఉన్న మేజర్ బెనిఫిట్ ఏంటంటే వెయిట్ లాస్. యూ లూజ్ వెయిట్ డ్రాస్టికల్లీ. మేబీ 2 months యూ కెన్ లూజ్ 15 to 16 kgs. నేను సజెస్ట్ చేసిన వాళ్ళు ఈ డైట్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం ఆన్ అన్ యావరేజ్ 8 kgs per month. ఎవ్రీ వీక్ 2 kgs దే లూజ్. సో అది నార్మల్ వెయిట్ లాస్. అంటే ఇంకా మీకు లిక్విడ్ ఫాస్టింగ్ అవి చేస్తే ఇంకా ఎక్కువ వెయిట్ తగ్గే అవకాశం ఉంది. అయితే ఈ వెయిట్ లాస్ అన్నది మీరు గతంలో ఎంత వెయిట్తో ఉన్నారన్న దాని మీద, ఇప్పుడు మీరు ఒక 150 kgs ఉంటే మీకు వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది. నెలకి 16, 15, 20 kgs తగ్గిపోవచ్చు. బట్ ఎవరైతే 90 kgs ఉన్నారో టు కమ్ టు 80 kilos మేబీ హీ మే టేక్ 1.5 month or 1 month, డిపెండ్స్. అంతేకాకుండా ఎంత కరెక్ట్గా చేస్తున్నారు, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది మీకు, ఇవన్నీ చాలా పారామీటర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ 8 kgs తగ్గడం అనేది పెద్ద విషయం కాదు. 2 months చేస్తే యూ కెన్ జస్ట్ టేక్ 16 kgs అవుట్ ఆఫ్ యువర్ బాడీ. దాని తర్వాత ఇదే డైట్ చేయాల్సిన పరిస్థితులు అయితే మీకు నచ్చిన డైట్ చేయొచ్చు. ప్లస్ ఇది జస్ట్ డైట్ అందానికన్నా ఇది ఒక డైట్ ప్లాన్ ఉంది, డైట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం తినాలి, తర్వాత కీటోసిస్లో ఉన్నప్పుడు ఏం తినాలి, తర్వాత కీటో డైట్ నుంచి బయటకు వచ్చేసాక ఏం తినాలి, ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్. అంతేకాకుండా దీని తర్వాత కూడా మనం కార్బ్స్ తినేటప్పుడు ఇప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నాం, 80% కార్బోహైడ్రేట్స్ తీసుకొని వెజిటబుల్స్ తీసుకోకుండా, ప్రోటీన్ తీసుకోకుండా, ఫ్యాట్ తీసుకోకుండా ఓన్లీ 80%, 90% కార్బ్స్ని పంపించడం ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదు. దాని నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఎంతైనా మనకు ఉంది. మన నెక్స్ట్ జనరేషన్కి, మన కిడ్స్కి ఇవన్నీ మనం అలవాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదర్ కంట్రీస్లో, అదర్ డెవలప్డ్ కంట్రీస్లో నేను విజిట్ చేసిన మెనీ కంట్రీస్ లైక్ ఐ హ్యావ్ విజిటెడ్ యూఎస్ మెనీ టైమ్స్, ఐ విజిటెడ్ బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, చైనా. సో వీళ్ళందరూ ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్ కానీ మనం చూసినట్లయితే వాళ్ళు డైట్స్ తీసుకుంటే, ఈవెన్ యూరోపియన్ ఎస్పెషల్లీ డైట్స్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువ మీట్, అలాగే ఫ్యాట్ కన్సంప్షన్, చీజ్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, నేను ఈరోజు ముందుకు వచ్చి యూట్యూబ్లో ఈ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ ఈ విషయం చెప్దామని అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంట్లో ఉన్న వాళ్ళని చూస్తే మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి బీపీ, డయాబెటీస్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. మనం కానీ చూసినట్టయితే వాళ్ళకి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు ఇన్ని రోజులు తెలియక తింటున్న కార్బోహైడ్రేట్స్ అంత ప్రమాదకరమైనవి కాదు అని మనం అనుకున్నా సరే అవి ఎక్కువ పరిమాణంలో ఎప్పుడు తిన్నప్పుడు అవి ప్రమాదకరమే. సో మనం ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్ తీసుకున్నా, అది రిఫైన్డా, హోల్ గ్రెయినా, ఫైబర్ ఎంత ఉంది, అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్తో పాటు మనం వెజిటబుల్స్ తీసుకుంటున్నాం లేదా, లేదంటే మీట్ తీసుకుంటున్నాం లేదా, ఫ్యాట్ తీసుకుంటున్నాం లేదా, సో మెనీ పారామీటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఈ డైట్ అండ్ న్యూట్రిషన్ అనేది ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది మనకి జనరల్గా మనం నెక్స్ట్ హెల్దీ డైట్ అన్నది నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇవ్వలేకపోతున్నాం అన్నది నా ఒపీనియన్. కాకుండా ఫ్యాట్స్ అన్నవి అసలు పిల్లలకి ఇవ్వట్లేదు. పిల్లలకి ఫ్యాట్స్ ఇవ్వడం చాలా అవసరం. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ బై డూయింగ్ దిస్ కీటోజెనిక్ డైట్. Either it could be QRK diet or clean ketogenic diets, whatever you do, please do it. అవగాహన పెంచుకొని చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, హెల్ప్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు సాయశక్తిలా నేను చేయగలిగినంత హెల్ప్ మీకు చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ బిగ్ రాకెట్ సైన్స్. దేర్ ఆర్ సర్టెన్ ఐటమ్స్ వీ షుడ్ ఈట్, సర్టెన్ ఐటమ్స్ వీ షుడ్ నాట్ ఈట్, సర్టెన్ ప్రికాషన్స్ హ్యాస్ టు బి టేకెన్. దట్స్ ఇట్. Keep watching my channel for next updates. Please subscribe. Thank you.